రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలను ఏపీ జేఏసీ నాయకులు, ఉద్యోగ సంఘాల నేతలు సందర్శించారు. విజయవాడ, గుంటూరుకు చెందిన వివిధ శాఖల అధిపతులు, ఉద్యోగ సంఘాల నేతలు నిర్మాణంలో ఉన్న సచివాలయం, ఎన్జీఓ భవనాలు, ఉద్యోగుల గృహాలను పరిశీలించారు. భవనాల నిర్మాణ తీరును సిఆర్డీఏ అధికారులు వివరించారు. అర్హతల ఆధారంగా ఉద్యోగులకు 1800, 1500, 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నమూనా ఇంటిని తిలకించిన అమరావతి ఉద్యోగుల ఐకాస నేతలు ప్రభుత్వం తమకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. బయట ఇప్పటి వరకు ఏమి కన్స్ట్రక్షన్ జరగలేదు, రాజధానిలో ఎలాంటి నిర్మాణం జరగట్లేదు అనేటువంటి వాదన వినిపిస్తున్నది. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఉద్యోగులందరూ కూడా ఈ కన్స్ట్రక్షన్ కానీ జరుగుతున్నటువంటి ఆ యొక్క వర్క్ను మొత్తం చూసి కూడా ప్రోగ్రెస్ని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి నేను బయట తెలియని విషయం, మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇంత మ్యాసివ్ వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయని అసలు బయట ప్రపంచానికి మామూలుగా ఎక్కడైనా టీవీలో అప్పుడప్పుడు చూపించడం తప్ప ఫిజికల్గా కళ్ళతో చూశారు. ఇదంతా కూడా త్వరలో పూర్తయ్యి ఎప్పుడు ఇక్కడికి వస్తామని ఆతృతతో చూస్తున్నారు. ఈ ఏపీలో ఎక్కడ కూడా ఇటువంటి కన్స్ట్రక్షన్ అనేది మేము చూడలేదు. అంటే మేము ఏపీ దాటి బయటకు వెళ్ళలేదు కాబట్టి. ఈవెన్ హైదరాబాద్లో మేము 20 years ఉన్నాం. అక్కడ కూడా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ మేము విజిట్ చేసాం, కానీ ఇటువంటి టెక్నాలజీతో చేసినటువంటి స్ట్రక్చర్స్ మేము ఎక్కడ చూడలేదు. చాలా బాగా ఉన్నాయండి. అసలు క్లాస్ 4 వాళ్ళ క్వార్టర్స్ చూస్తే ఇంత చక్కగా ఉన్నాయి, లగ్జరీగా ఉన్నాయి నిజంగా. మనము గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా కూడా ఇలా ఉంటాయో తెలియదు, కానీ చాలా చక్కగా ఉన్నాయి.